సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 ప్రమాద బీమా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రామగుండం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రామగుండంలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని అన్నారు పొంగులేటి. రేవంత్ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయన్నారు కొండ సురేఖ. ఇక మంత్రులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు ధీటుగా జవాబిస్తామని అన్నారు శ్రీధర్ బాబు. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల సమయంలో పేదవాళ్ళ అవసరాలు తీరకుండా, వాళ్ళకు కావలసిన పనులు జరగకుండా, ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దొరల మనస్తత్వంతో పాలన సాగిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సమసమాజ నిర్మాణం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చేటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కోసం ఆ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సిఎల్పి నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేస్తూ పోతా ఉంటే నా వెన్నంటి ఉండి మంచిర్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా వేల అడుగులు నాతో పాటు నడిచి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఆనాడే ఒక నోట్బుక్ రాసుకొని ఆనాటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి తీరుస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిష్కార మార్గాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే, రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకి, 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు సంపాదించేటువంటి ఆదాయం పెద్ద ఎత్తున కుటుంబ అవసరాలకే మిగిలేటట్టుగా వారు ప్రభుత్వాలు కట్టేటువంటి సొమ్ములో విద్యుత్ శాఖకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఆ 200 యూనిట్ వరకు ఆ విద్యుత్ బిల్లులు మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి ఇవాళ బిల్లులు కడతా ఉంది. లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రేపు పెట్టబోయేటువంటి 800 థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాంత ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి ప్రాజెక్ట్. నేను అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రం వస్తే సంపద ఉంటుంది, వనరులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయి, పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులు కాక వేరే ప్రాజెక్టులు ఏం లేవు ఇక్కడ. మరి ఈ ప్రాజెక్టులో నేను చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకుని రాలేదు. ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులు అందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో ₹10 ఆదాయం పెరిగే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని
ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ళ సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఎక్కడ కూడా వెనకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలయంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటేసినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధరబాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్ గా సింగరేణి పరివాహక ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము.